ప్రభునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యథార్థవంతుల సభలోను సమాజములోను పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను అని కీర్తన 111:1 ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కృతజ్ఞత అనేటువంటిది దేవుని ఎడల మానవునికి ఉన్నటువంటి ప్రేమ, విధేయతకు గుర్తుగా ఉంటున్నది. మరి మన జీవితంలో కృతజ్ఞత కలిగి మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16:8 యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి అని ప్రభువు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అనగా దేవుని యొక్క శుభవార్తను అనేకులకు ప్రకటించుట, అది కృతజ్ఞతలో ఒక భాగముగా ఉంటుంది. సువార్త ప్రకటించడం అనగా దేవుని స్తుతించడం అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి కృతజ్ఞత కలిగి జీవించడం మన జీవితంలో ఎంతో ధన్యకరమైనటువంటిది. 54వ కీర్తన 6వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, యెహోవా నీ నామం ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. దేవుని నామము ఎంతో ప్రభావం కలిగినటువంటిది, ఎంతో ఉత్తమమైనటువంటిది, ఎంతో శక్తి కలిగినటువంటిది. అందును బట్టి మనకు మరి దేవుడు చేసిన మేలులను తలపోసుకుంటూ ప్రభువుని స్తుతించి ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం. 57వ కీర్తన 10వ వచనంలో అంటున్నాడు, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను అని కీర్తనకారుడు అంటున్నాడు. ప్రజలలో ఆయనను కీర్తించాలి అంటే ఆయన మహిమను, ఆయన యొక్క ప్రభావాన్ని మనము అనేకులకు తెలియజేసే వారంగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవుణ్ణి అలాగను మనం స్తుతించాలి అంటే ఆయన మన ఎడల చేసినటువంటి గొప్ప కార్యములను, ఆశ్చర్య కార్యములను అనేకులకు సాక్ష్యం ఇచ్చే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. 109వ కీర్తన 30వ వచనంలో, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు యథార్థవంతుడు, నమ్మకమైన వాడు. అందును బట్టి దేవుడు మనల్ని కూడా యథార్థవంతులుగా సృష్టించాడు. కానీ నరులు తమ మార్గంలో చెరిపివేసుకొని యథార్థత నుంచి తొలగిపోయినారు. తిరిగి దేవుడు ఆ యథార్థవంతులుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు యేసు ప్రభు రక్తం ద్వారా. అందుకని యథార్థముగా ఆరాధించేవారు ఆయనకి ఇష్టలు. అలాగనే మనకు దేవుడు సహాయం చేయనుగాక.